మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు ఈరోజు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంది. భక్తిహీనులు ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చినంట. ఎవరి భక్తిహీనులు? భక్తిగా జీవించి భక్తి జీవితంలో నుంచి హీన దశకి వెళ్ళిపోవడం. కొంతమంది ఉంటారు కండి, చూస్తానే బాగా బలంగా తిరుగుతూ ఉంటారు, మంచిగా తిరుగుతూ ఉంటారు. ఏమైందో తెలియదు, సడన్గా జ్వరం వచ్చేస్తుంది, సడన్గా ఏదో ఒక బాధ అయింది, రోగం వచ్చిందని సడన్గా డల్ అయిపోతారు మనుషులు. అంటే ఆ టైంలో ఏమంటారు? జ్వరం వస్తే జ్వరము, రోగం వచ్చింది అంటారు. అలాగే భక్తిలో కూడా సడన్గా భక్తిపరులు దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ, దేవుణ్ణి ఎక్కువ స్తుతిస్తూ, ఇతరులు ఏదైనా మాట్లాడినా పెద్ద పర్టికులర్గా తీసుకోకుండా వాళ్ళు అట్లాగా అంటారులే అని లైట్ తీసుకొని, ఎవరినైనా విమర్శించినా ఆ విమర్శలో మనం ఉండకూడదు అని మొదట భక్తిని చూపిస్తారు. నిదానంగా ఆ భక్తి ఏమైందంటే భక్తి కాస్త హీన దశకి వెళ్ళిపోతుంది, అలవాటైపోద్ది. ఇంతేగా అని వాళ్ళలో భక్తిహీనత అనే బీజం నాటింప చేసుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో ఏమని మాట్లాడాలనుకుంటున్నారంటే, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చానంట. అసలు భక్తిహీనుల ఇంటి మీదకి శాపం ఎందుకు వస్తుంది? ఆ శాపం రావడానికి గల కారణం ఏంటి అని అంటే, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, చూడుడి, నేడు నేను మీ ఎద్దుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞ వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. ప్రైజ్ లార్డ్. ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడండి, ఆయన మాట విని ఆయన ప్రకారంగా జీవించే వాళ్ళు ఎలా ఉంటారు, ఏ విధంగా వాళ్ళు దీవెన పొందుకుంటారో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన మాట వినకుండా భక్తిహీనులు ఆయన మాట వినరు, ఆయన స్వరాన్ని వినరు, ఆయన స్వరం గురించి ఆలోచించరు. వాళ్ళ ఆలోచన శారీరక స్వభావంతో కూడింది ఉంటుంది, శారీరక తలంపులతో కూడింది ఉంటుంది. లేదంటే హీనత కలిగిన వ్యక్తుల ద్వారా ఆ సహవాసం ఉంటుంది. అదే భక్తిపరులు అనుకో, వాళ్ళు ప్రార్థన జీవితం చేసుకుంటున్నారుగా, వాళ్ళ ప్రార్థన చేసుకుని ఇలా మనకెందుకులే, మనం కూడా మన కుటుంబంలో ఇలా ప్రార్థన చేసుకుందాం, అలాంటిదేం ఉండదు. వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా, వీళ్ళ ప్రార్థన నాశనం చేయాలి, వీళ్ళని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉంటారు భక్తిహీనులు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, భక్తిహీనులు ఏది ఎంచుకుంటున్నాడు అంటే, ఇంటి మీదకి శాపం తెచ్చుకుందామని చూస్తున్నాడా, లేదా ఇంటి మీదకి దీవెని తెచ్చుకుందామని చూస్తున్నావా? నీ భక్తిహీనత నీ కుటుంబం మీదకి శాపం వస్తుందా లేకపోతే దీవెన వస్తుందా? ఒక్కసారి పరిశీలించుకుంటున్నావా? దేవునికి వాక్యానికి విరోధంగా, దేవుని మాటలకు విరోధంగా, దేవుని సంఘానికి విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా నువ్వు ఏమి లేపుతున్నావు? ముసలమ్మ ముచ్చట్లు నేర్పుతున్నావా, లేదా లోక సంబంధంగా నేర్పుతున్నావా? ఏమి నేర్పాలనుకుంటున్నావు? ప్రభు ఒక్కసారి సెలవిస్తున్నాడు. ఏమనంటే, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత అంజూరపు చెట్టు అంట ఫలభరితంగా లేదంట. ఫలభరితంగా లేకపోయేసరికి ఆయనకి ఇక కోపం వచ్చేసింది. మన దేవుడు ప్రేమ చూపిస్తాడు, మన దేవుడు జాలి చూపిస్తాడు, మన దేవుడు ఆయన కృపను చూపిస్తాడు, మన దేవుడు కోపాన్ని కూడా చూపిస్తాడు, మన దేవుడు శాపాన్ని కూడా చూపిస్తాడు. అంత సింపుల్గా మొదలండి. మన దేవుడు అన్నీ తెలుసు. మన దేవుడి దగ్గరికి రావాలంటే దమ్ముండాలి. అది చాలా రేరు. వచ్చిన వాళ్ళు నిలబడడం కష్టం. భక్తిగా ఉండడం అనేది చాలా టాస్క్తో కూడింది. మన జీవితంలో భక్తి, ఆ టాస్క్ని మనం నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి? భక్తిహీనులాగా ఉండాలా
ఎందుకంటే భక్తిహీనులు ఇంటి మీద శాపం తెచ్చుకుంటారు. సేవకుల కుటుంబాలని సేవని వాళ్ళు చిందరబందరగా చేస్తారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. కానీ దేవుని బిడ్డలకి ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని ముఖ దర్శనం చూసుకోవడానికి ఉంటారు. వాళ్ళు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది? ఆయన మాట శ్రద్ధగా వినాలి. వినకపోయావనుకో, ఇతరుల దేవత వైపు వెళ్ళావనుకో శపథం ఖచ్చితంగా పొందుకుంటాం. కానీ నిజ దేవుడైన యేసయ్య వైపు చూస్తూ ముందుకెళ్ళావనుకో ఆయనే నీ కొట్లలో ధనాన్ని సమకూర్చగలడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును. ప్రైజ్ లార్డ్. ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆయన 28వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నువ్వు ఏదైతే భూమి మీద సమస్త జనుల కంటే నేను ముందు హెచ్చిస్తాడంట. నువ్వు తగ్గించుకొని తగ్గింపు హృదయంతో నువ్వు ఉంటే నేను హెచ్చిస్తాడంట. మొదటి దీవెన. రెండోది వచ్చేసరికి నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినేట్లా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. ఫస్ట్ హెచ్చిస్తాడు ఆయన. ఇంకోటి ఏమంటున్నాడు? రెండోది దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి అంట. దీవెనలన్నీ ప్రాప్తిస్తాయి. అలాంటి దీవెన, అలాంటి హెచ్చింపుతనం నీకు కావాలంటే నువ్వు ఆ దేవుడి వైపు చూస్తూ భక్తిహీనులుగా, భక్తిని కోల్పోయే వాళ్ళలాగా కాకుండా భక్తిని కాపాడుకుంటూ భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ అట్టి కృపతో దేవుణ్ణి స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ముందుకెళ్దాం గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.